హాయ్. హలో. నమస్తే అండి. ఈరోజైతే శారీ బార్డర్స్ ఉంటాయి గదా! మనం విప్పేసుకుంటూ ఉంటాము. లేకపోతే బార్డర్స్ కట్ చేస్తాము. ఇది అతుకొచ్చిన బార్డర్ అనమాట. అలాంటి బార్డర్ అయితే మనం స్లీవ్స్ డిజైన్ చేసుకుందాము ఇప్పుడు. కానీ మనకి దాని కోసమైతే ఒక క్లాత్ అనేది మీకు ఆపోజిట్ కలర్ అయినా తీసుకోవచ్చు. లేదా వేరే కలర్ అయినా మీకిష్టం వచ్చిన కలర్ అనేది తీసుకోండి. క్లాత్ పైపింగ్ కూడా ఇప్పుడైతే మనకి దొరుకుతున్నాయన్నమాట బయట. అది కూడా తీసుకోవచ్చు ఆన్‌లైన్‌లో. అలా కూడా తీసుకోవచ్చు. లేదా మనమైనా ఇంట్లో పైపింగేసి క్లాత్‌కి అటాచ్ చేసుకోవచ్చు. లేదా మనకి ఎంత పొడవనేది స్లీవ్స్ కావాలో అంత పొడవనేది కట్ చేసుకోవాలి. నాకెంత పొడవు కావాలో అంత పొడవైతే కట్ చేశాననమాట నేను బ్లౌజ్‌కి. బ్లౌజ్ గాదు స్లీవ్స్. ఇది మనకు పైపింగ్ అనేది అటాచ్ చేసుకుంటూ, మనకి ఎంత ఆర్మ్ హోల్ సైజ్ అనేది ఉంటుందో అంత వెడల్పొచ్చేటట్టు మనము ఎన్ని పీసెస్ పడతాయో అన్ని పీసెస్ అయితే జాయింట్ చేసుకుంటూ ఇలాగే వెళ్ళిపోవాలండి. ఈ పైపింగ్ థ్రెడ్ అనేది వేసుకొని ఈ బార్డర్ ఎలా ఉందంటే, నా దగ్గర అప్పుడు సూపర్ నెట్ శారీస్ ఉన్నాయి గదండీ! ఆ సూపర్ సెట్ శారీస్‌కైతే మనకి బ్లౌజు ఇలా బార్డర్ అతుకు బార్డర్ అన్నట్టు ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ నెట్ శారీస్ అంట పోతాయి గదా! తొందరగా అయితే అదైతే శారీ పోయింది. కానీ బ్లౌజ్ అనేది చాలా బావుంది. కాకపోతే అప్పుడు చాలా షార్ట్ హ్యాండ్స్ అనమాట. చాలా షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయవి. అందువల్ల ఇప్పుడు పొడవు హ్యాండ్స్ చేసుకోవాలనేసి ఈ బార్డర్ ఎట్లా వేస్ట్‌గా ఉంది గాబట్టి దీన్ని రీయూజ్ చేసుకుంటున్నాననమాట.